బారిస్టర్ పార్వతీశం నేను మళ్ళీ చదువుతున్నాననమాట. చదువుతుంటే అప్పుడులా లేదు. సార్ చెప్పేటప్పుడు ఎంత నవ్వామో నాకిప్పటికి గుర్తుంది. కానీ నేనిప్పుడు చదువుతుంటే చాలా రిలేట్ అవుతున్నట్టు అనిపిస్తుందనమాట. అంటే ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో నూతిలో ఉండే కప్పకి నుయ్య సముద్రం అన్నట్టు, ఏ ఊర్లో అయితే పుట్టామో, ఏ ఊర్లో అయితే పెరిగామో అదే ఊర్లో స్కూల్లో సార్ చెప్పేటప్పుడు ఒక వ్యక్తి ఇట్లా బయటికెళ్ళేటప్పుడు జరిగే సంఘటనలు మాకు కూడా చాలా నవ్వు తెప్పించాయి. కానీ ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు ఆయన తాలూకా సీన్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని నేను మళ్ళీ చదివితే నిజమే కదా! ఇలాగా మాకు కూడా ఒకసారి అయింది కదా! ఇలా అయింది కదా! అలా అయింది కదా! అని గుర్తొస్తున్నాయన్నమాట. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా అండి. అంతెందుకు నేను ఊర్లోనే ఉండి ఇంటర్ వరకు చదివి సడెన్‌గా బీటెక్ వేరే ఊరెళ్ళి ఒక పెద్ద కాలేజ్‌లో చదువుతునేటప్పుడు అక్కడుండే కొంతమందికి ఆ కాలేజ్ చాలా చిన్నగా కనిపించేదనమాట. కానీ నాకు మాత్రం అది చాలా పెద్దగా అనిపించేది. ఫస్ట్ టైమ్ ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు, ఫస్ట్ టైమ్ లిఫ్ట్ ఎక్కేటప్పుడు, నేను అమెరికాకి ఫస్ట్ టైము ఒక్కదాన్నే రావాల్సొచ్చింది. నా మొదటిసారి ప్రయాణం అనమాట. అప్పటిదాకా నేను ఎయిర్‌ప్లేన్ ఇట్లా ఆకాశంలో చూడడమే గానీ ఫ్లైట్‌ని నేనెప్పుడు ఎక్కలేదు. డైరెక్ట్‌గా ఇక్కడికే నేను రావటము. అప్పుడు నేను ప్యాకింగ్ చేసుకునే విధానం, నేను రాసుకునే విధానం, నా ఆలోచనలు, దాంట్లో ఎక్కాక నా ఆశ్చర్యం, ఇక్కడికొచ్చాక నేను కొన్ని చూసాక నాలో ఉండే ఆ వింత ఫీలింగు, ఆశ్చర్యం ఫీలింగు, ఫస్ట్ టైమ్ వైజాగ్ ఎళ్ళేటప్పుడు అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు వచ్చే ఫీలింగ్ నాకవన్నీ గుర్తొచ్చాయనమాట. ఇప్పుడంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మనకేం కావాలంటే అవి చూసేస్తాము. ఏది చూసినా గానీ వింత, విశేషం ఏమి అనిపించట్లేదు. అన్నీ కూడా అలవాటయిపోయాయి మనకి. కానీ ముందు మొదటిసారి ఎక్స్‌పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మనకి ఆశ్చర్యంగానో, లేదా వింతగానో, లేదా కొంచెం మొహమాటంగానో, కొన్నైతే అసలు తెలియవు. ఇదెలా వాడాలి, అదెలా వాడాలి అనేది మనకు తెలీదు కదా! అలాంటిది ఇప్పుడు నేను ఈ స్టోరీ చదువుతుంటే చాలా రిలేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నా లైఫ్‌కి చాలా అప్లై అయ్యాయేమో అనిపిస్తుందనమాట. అంటే మనకు కొంచెం అవన్నీ తెలుసు. ఎక్కడెలా బిహేవ్ చేయాలో అవన్నీ మనం నేర్చుకొని అట్లా ఉన్నాం. అలాంటివి నవ్వుల పాలు కాలేదు కానీ, కొన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యాం కదా అనిపిచ్చింది. మరి మీకలా ఏమైనా అనిపిచ్చిందా?